ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బ్లాక్ బస్టర్ గేమ్. ఏంటి రూల్స్ అంటే కొంచెం లక్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. 18 బెలూన్స్ ఉన్నాయి, సంజు ఆడుతుంది ముందు. సో నేను డై చేస్తాను, 6 times డై చేస్తాను. నెంబర్ 2 పడింది అనుకోండి, 2 బెలూన్స్ పేల్చేస్తాం. 3 పెడితే 3, 6 అయితే 6 బెలూన్స్. సో 6 times అయిన తర్వాత ఎన్ని తక్కువ బెలూన్స్ ఉంటే అంత గ్రేట్ అనమాట. ఎన్ని పాయింట్స్ ఉన్నాయో దాన్ని బట్టి చూద్దాం. రెడీ, 3, 2, 1. ఓ మై గాడ్, 5. సెకండ్ టైం 2, థర్డ్ 5. 3 times అయింది. 4th time 2. 5th time 4. ఓకే, ఫైనల్ గా 2 బెలూన్స్ మిగిలాయి అండ్ 1 అటెంప్ట్ ఉంది. సో ఈ 1 అటెంప్ట్ లో 2 పడితే ఓకే, 5, 6 పడితే మళ్ళీ వేస్ట్ అవుతుంది. రెడీ, 3. ఓకే, 3 పడింది. ఇక్కడ 2 బెలూన్స్ ఉన్నాయి, సో సెట్ కాలేదు. 2 అయితే అయిపోయేది. సో చూద్దాం, నెక్స్ట్ వాళ్ళు కూడా 2 points కంటే ఎక్కువ ఉంటే నువ్వు విన్ అవుతావు, వాళ్ళు తక్కువ ఉంటే వాళ్ళు విన్ అవుతారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ సంజు. సో నెక్స్ట్ స్వప్న గారు ఆడుతున్నారు. ఎన్ని పాయింట్స్ మిగులుతాయి ఏంటి అనేది అంతా లక్ మీద ఆధారపడి ఉంది. సో 6 times మనం డైస్ వేస్తాం. సో 18 బెలూన్స్ కంప్లీట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ టైం వావ్ 6. 1, 4, 1. సో ఈ 2 times లో 6 బెలూన్లు అయిపోతే సూపర్. ఓకే స్వప్న గారు, మీరు ఏమన్నా మంత్రాలు అనుకోండి. 5th time 5. ఓన్లీ 1 బెలూన్ మిగిలింది. 1 అటెంప్ట్ కూడా ఉంది. 1 నెంబర్ వస్తే అయిపోద్ది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయిందండి. ఓకే స్వప్న గారు, 1 బెలూన్ మిగిలింది అంటే 1 point ఉన్నట్టు. చూద్దాం మరి నెక్స్ట్ వాళ్ళకి కూడా. ఓకే, సో నెక్స్ట్ యమున రెడీగా ఉంది. చూద్దాం మరి యమున లక్ ఎలా ఉందో. ఓకే రెడీ, ఫాస్ట్. పర్వాలేదు, ఇంకా 5 ఉన్నాయి. 4. 4 times అయిపోయినాయి. సో ఇక మిగిలింది 2 times. ఇప్పుడు ఎంత నెంబర్ పడాలని కోరుకుంటున్నావు చెప్పు, ఒక నెంబర్ చెప్పు. నీకు 6. నువ్వు 1 అడిగితే 6 వచ్చేదేమో. 6 పడిందంటే సూపర్. ఓకే, యమునా కోసం లాస్ట్ అటెంప్ట్. సూపర్ సూపర్. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడిన ఓ శివంగిలో బ్లాక్ బస్టర్ గేమ్ లో బెలూన్స్ అన్ని కంప్లీట్ చేసి 6 rounds లో విన్నర్ గా నిలిచింది యమునా. కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్, నువ్వు గెలుచుకున్నావు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. ఆల్రెడీ ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం 250వ ఎపిసోడ్. మరి ఈ సందర్భంగా ఒక స్పెషల్ గేమ్ మనందరికి చాలా ఇష్టం, మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. ఆల్ రైట్, ఇప్పుడు మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 4 చైర్లు ఉన్నాయి, 5గురు బాములు ఉన్నారు. సో ఇక్కడ రూల్ ఏంటి అంటే మ్యూజికల్ చైర్ లో సాధారణంగా పరిగెట్టుకుంటూ వచ్చి కూర్చుంటారు, కానీ ఇది మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. డాన్స్ చేస్తూ పరిగెట్టాలి. ఒకవేళ మీరు పరిగెట్టేటప్పుడు డాన్స్ చేయకపోయినా కూడా ఎలిమినేట్ అయిపోతారు. సో డాన్స్ చేస్తూ మ్యూజిక్ ఆగగానే కూర్చోవాలి. సో 4 చైర్లో ఎవరు కూర్చుంటారో నెక్స్ట్ 3, 2 అలా ఫైనల్ విన్నర్ ఎవరో తెలుస్తారు. రూల్స్ అర్థమయ్యాయి కదా? సో మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ ఎంజాయ్ చేయడానికి ఆడడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఓకే రెడీ, 3, 2, 1 మ్యూజిక్. కత్తిలాంటి నిన్ను చూసి గుండెలో నా కొత్త పుట్టి క్రేజీ 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 ఎత్తడంత నడుము చూసి వారేటంత మత్తు పుట్టి క్రేజీ 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 క్రేజీ
ఎదురుగుంటా చైర్ పెట్టుకునే అంటే ఇదేమన్నా ఆ మ్యూజిక్ ఆగగానే అలా స్టాట్యూ ఆ రిలీజ్ ఆగేమనుకున్నావా ఏంటి? మ్యూజిక్ ఆగిన నా బ్రెయిన్ లో రన్ అవుతూ ఉంది. అచ్చా నీ బ్రెయిన్ లో మ్యూజిక్ ఆగిన అసలు క్రేజీ మ్యూజిక్ అంటే అలాగే ఉండాలి. ఓకే సరే, వాళ్ళు కూర్చుండిపోయారు కాబట్టి మనం ఇంకేం చేయలేం. ఈ నలుగురిలో నీకు ఎవరి మీద కోపం అని చెప్పు, వాళ్ళని లేపేద్దాం. నా చైర్ లాగేసుకో. లేమ్మా లే చైర్ తీసుకొని వెళ్ళిపో నువ్వు. 4 చైర్లు 3 చైర్లు అయ్యాయి. 5 బామలు 4 బామలు అయ్యారు. మరి ఫైనల్ సత్యభామ ఎవరో కాసేపట్లో తెలుస్తుంది. సో రెడీ 3, 2, 1 మ్యూజిక్. లిరిగి సీటి కొట్టాలోయ్ ఏ సీటడు నైజాము ఆంధ్ర సింధు తొక్కాలోయ్ సిటీకేలేసి వెల్కమ్ చెప్పండోయ్ సిరునవ్వులతో హారతి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పంచారు లెక్కండోయ్ గ్యాంగు గ్యాంగు వర్తో గాలి బజండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పంచారు లెక్కండోయ్. మనకి చాలా మంది జడ్జెస్ ఉన్నారు. 5-6 జడ్జెస్ ఒపీనియన్ తీసుకుంటా. యూ డోంట్ వర్రీ. గ్రీన్ సారీ ఆవిడే కూర్చుంది. గ్రీన్ సారీ ఆవిడే కూర్చుంది. ఇంకో ఇద్దరిని అడుగుదాం. ఎదురుగుంటా అడుగుతా. అక్క చెప్పక్క ఎవరు కూర్చున్నారు? అవునండి, గ్రీన్ సారీ. ఈమె కూర్చున్నారు ముందు. మూడో ఒపీనియన్. అక్క చెప్పక్క నువ్వు. గ్రీన్ సారీ ఆవిడే. ఓ అమ్మ, ఇంతమంది గ్రీన్ సార్. మనం అన్యాయం అయిపోయాం చెల్లి. కుత్తలంతలో తరిపిపోయింది. కూర్చో అమ్మా, ఇచ్చాం కదా చూస్తావేంటి?